పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మీ మీదకి దండెత్తి వచ్చు శత్రువులను ఓడించును. వారు మీ మీదకి ఒక మార్గము వెంట దాడి చేసినచో 7 మార్గముల వెంటబడి పారిపోవుదురు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం వచనము 7. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు గాను వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. పవిత్రాత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం వచనములు 19 నుండి 21 వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు నీ సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో ఎవరైతే నా వాక్కును ఆలకించి పాటిస్తారో వాళ్ళంతా నా తల్లి నా సోదరులు అయి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ప్రభువా. మీ కుటుంబంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారు ప్రభువా. ఒకవేళ మేము మీ వాక్యాన్ని ఆలించి పాటించినట్లయితే ప్రభువా, మీ వాక్యంలో నిండుగా పాతుకొని చక్కగా వాక్యాన్ని ధ్యానించి పాటించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ పవిత్ర సంఘంగా మమ్మల్ని మార్చండి అయ్యా. మాలోని చెడునంతా తొలగించుము ప్రభువా. మాలో పరిశుద్ధత కలుగజేయము తండ్రి. మా పాపమును మన్నించుము దేవా. మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. మీ పవిత్రాత్మ ఫలములు మాలో ఫలించేలాగా మమ్మల్ని దీవించండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.